వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తల ముఖ్యాంశాలు. కొత్త ఐటీ బిల్లుకు కేబినెట్ ఓకే. ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం. ఈ సమావేశాల్లోనే కొత్త ఆదాయపు చట్టం బిల్లు. కొత్త బిల్లులో పన్ను చట్టాలు సరళీకృతం, పన్ను చెల్లింపులు సులభతరం చేసేలాగా చర్యలు. ప్రభుత్వ కార్యక్రమాలకు విద్యాసంస్థల మైదానాలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు చెందిన మైదానాలను ప్రజలు వినియోగించుకునే అంశంపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై పరిమితులు విధించారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు మాత్రమే విద్యాసంస్థల మైదానాలను వినియోగించుకోవాలని, అది ప్రభుత్వ విధానాలకు అనుగుణమైన స్పోర్ట్స్ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంటుందని షరతులు విధించారు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగే రోజుల్లో ప్రజలను అనుమతించాలని విద్యాశాఖ సూచించింది. మైదానాలు హెచ్ఎంల ఆధీనంలో ఉండాలి. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర తప్పనిసరి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖకు చెందిన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు మెయిల్ ద్వారా అందజేశామన్నారు. ఈ వార్త మచిలీపట్నానికి సంబంధించింది. ఆదర్శ పాఠశాలలో 100% ఉత్తీర్ణతకు ఆదేశాలు. ఈ గవర్నెన్స్తో ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్. యూపీఎస్తో ఉద్యోగులను కేంద్రం మభ్యపెడుతోంది. ప్రభుత్వ ఎన్పీఎస్ ఉద్యోగుల సంఘం ధ్వజం. నీట్ నోటిఫికేషన్ విడుదల. మార్చి 7 వరకు దరఖాస్తులకు అవకాశం. వైద్య కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను పేపర్ విధానంలో ఒకే షిఫ్ట్లో పరీక్ష జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 రాత్రి 11:50 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల పొరపాట్ల సవరణకు మార్చి 9 నుంచి 11 వరకు గడువు ఇచ్చారు. కావాలి నవోదయం 9, 11 తరగతుల ప్రవేశాలకు నేడు షెడ్యూల్. రేపు 10 విద్యార్థులకు నేడు ప్రత్యేక తరగతులు. 9లోగా ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. 10th విద్యార్థులకు నేడు రేపు ప్రత్యేక తరగతులు. డిఈఓ ఒంగోలు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 2వ శనివారం, ఆదివారం ఖచ్చితంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డిఈఓ కిరణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించాలన్నారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు పిఎస్, సోషల్ సబ్జెక్టులు, ఆదివారం ఇంగ్లీషు, తెలుగు సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిగ్నెస్ 25 అధికారిక వెబ్సైట్ ప్రారంభం. నూజివీడు ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్లో ఈ ఏడాది నిర్వహించనున్న వార్షిక సాంస్కృతిక మహోత్సవం సిగ్నెస్ 25 అధికారిక వెబ్సైట్ శుక్రవారం ఆర్జీయూకేటీ రిజిస్టర్ నూజివీడు క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ అమరేంద్ర కుమార్ ప్రారంభించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి. మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు. కలెక్టర్కు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడు. భోజన పథకానికి సన్నబియ్యం. ఒత్తిళ్లకు లోను కాకుండా పరీక్షలు రాయాలి. ప్రశాంత చిత్తంతో సిద్ధం కావాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన. మెనూ ప్రకారం అన్నం పెట్టడం లేదు సార్. విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్కు దివ్యాంగ చిన్నారుల ఫిర్యాదు. ఒంగోలులో వసతి గృహాన్ని పరిశీలించిన డైరెక్టర్. ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలో కరాటే, తైక్వాండో శిక్షణకు దరఖాస్తు చేసుకోండి. ఆ జీతాలు వెనక్కి ఇవ్వండి. 600 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు నోటీసులు. 2019 నాటి 2 నెలల జీతం ఇప్పుడు రికవరీ. ఒక్కో లెక్చరర్ కట్టాల్సిన మొత్తం 60,000. 5 ఏళ్ల క్రితం ఇచ్చిన 2 నెలల జీతాలను ఇప్పుడు తిరిగి చెల్లించాలని కళాశాల విద్యాశాఖ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆదేశించింది. అప్పట్లో అదనంగా చెల్లించారని, దాన్ని రికవరీ చేయాలని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్ను ఆదేశిస్తూ కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జీతాలు వెనక్కి ఇవ్వకపోతే ఇకపై చెల్లించాల్సిన జీతాల గురించి రికవరీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల నిర్ణయం కళాశాల విద్యాశాఖలో గందరగోళం వాతావరణం సృష్టిస్తుంది. 2019 ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు విద్యా సంవత్సరం వరకే జీతాలు వచ్చేవారు. అంటే సంవత్సరంలో 10.5 నెలలు జీతాలు అందేవి. ఇంటర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల తరహాలో 10 రోజుల బ్రేక్తో మిగిలిన కాలానికి కూడా తమకు జీతాలు ఇవ్వాలని డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరారు. వారి వినతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2019 నవంబర్లో 10 రోజులు మినహా మిగిలిన కాలానికి జీతాలు చెల్లించేలా ఉత్తర్వులు అప్పట్లో జారీ చేసింది. అయితే ఇంటర్ బోర్డుతో సమానంగా అదే సంవత్సరంలో ఏప్రిల్, మే నెలకు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటే సుమారు 600 మందికి ఆ ఏడాది ఏప్రిల్, మే నెలకు సంబంధించిన 51 రోజులకు జీతాలు అందాయి. ఆ విద్యా సంవత్సరంలో ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించకూడదని, ఇచ్చినట్లయితే అదనంగా పరిగణించాలని తాజాగా కళాశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో ఒక్కొక్కరు 60,000 వరకు చెల్లించాల్సి రావడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు లబోదిబోమంటున్నారు. 6 ఏళ్లలోపు చిన్నారులకు ధృవీకరణ పత్రాల జారీపై సర్వే. వాట్సాప్లలో ఇక అన్ని ధృవపత్రాలు, డేటా అనుసంధాన ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలి. ప్రతి శాఖలోనూ చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించుకోవాలి. అధికారులకు ఐటీ, ఆర్టీఐ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదేశాలు. వర్సిటీల ఏర్పాటుకు 20 ఎకరాలు చాలు. మహానగరాల్లో 10 ఎకరాలే. యూజీసీ నిపుణుల కమిటీ సిఫార్సు.
నీట్ పీజీ కౌన్సిలింగ్ 3వ రౌండ్ రద్దుకు సుప్రీం నిరాకరణ. నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్కు సంబంధించి ఆల్ ఇండియా కోటా 3వ రౌండ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన దరఖాస్తును సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అలా రద్దు చేయడము రాష్ట్రాలన్నింటిపై ప్రభావం చూపిస్తుందంటూ నేషనల్ మెడికల్ కమిషన్ తరపు న్యాయవాది చేసిన వాదనతో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వినోద్ చంద్రల ధర్మాసనం ఏకీభవించింది. 28న రాష్ట్ర బడ్జెట్. సన్న బియ్యంతో బడుల్లో హాజరు పెరుగుతుందని ఒంటేరు తెలిపారు. బీఈడీ స్పాట్ కౌన్సిలింగ్ గడువు పొడిగింపు. 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీలో అడ్మిషన్లు పొంది ఆయా కళాశాలలో ఆయా కారణాల్లో వైదొలిగిన విద్యార్థుల స్థానంలో స్పాట్ కేటగిరీ బి కింద అడ్మిషన్లు పొందడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి మార్గదర్శి టీవీ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు అన్ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాల అభ్యర్థన మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. 9వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు డాక్యుమెంట్లు సమర్పించాలని సూచించారు. సైబర్ మోసాలపై ఆర్బీఐ దృష్టి, ప్రత్యేకంగా bank.in డొమైన్. అమ్మయ్య, ఈఎంఐ తగ్గుతుంది. తగ్గునున్న వడ్డీ భారం, 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు సవరించిన ఆర్బీఐ. 20న మంత్రివర్గ సమావేశం. నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు. వరుసగా 3వసారి విజయంపై ఆప్ ధీమా. అధికారం బీజేపీదేనని ఇప్పటికే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్. చంద్రుడిపై 10 నిమిషాల విధ్వంసం. ఈ విధ్వంసం కారణంగా అక్కడ ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఇమేజెస్ మీరు ఇక్కడ చిత్రాలు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆధార్పై కేంద్రం కీలక అప్డేట్. భారతీయ పౌరులకు ఆధార్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. ఈ ఆధార్ కార్డులో కాలానుగుణంగా మార్పులు చేస్తోంది. అయితే ఇక్కడ కొత్త కీలకమైన మార్పులు చేసింది. అవేంటో చూద్దాం. భారత విశిష్ట గుర్తింపు పొందిన ప్రతి పౌరుడికి 12 అంకెల ఆధార్ కార్డును జారీ చేస్తుంది. 12 అంకెలతో పాటు ఆధార్ కార్డులో పేరు, వయసు, చిరునామా, మొబైల్ నంబర్, వేలిముద్రతో సహా కొన్ని వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది. ఆధార్లో అంత ముఖ్యమైన వివరాలు ఉన్నందున దాన్ని భారత పౌరులకు ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. ఇది పరిస్థితి. తర్వాత రాష్ట్రంలో 8 విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ విద్యార్థులు డౌన్లోడ్కి అవకాశం. విలీనం కిరికిరి, బడులకు ఊరేమరి. విలీన విద్యార్థులకు రవాణా ఛార్జీలు. కొన్ని విలీనము, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాదం ఉంది. 10 ప్రశ్నపత్రాలపై QR కోడ్, సీరియల్ నెంబర్ కూడా ముద్రణ. లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు చర్యలు. గుడ్డును అరగంట ఉడికించడమే ఉత్తమం. ఎక్కువ పోషకాలు లభించాలంటే ఇలా చేయాలంటున్న తాజా అధ్యయనం. మన మెదడులోకి నానో ప్లాస్టిక్, మనకు తెలియకుండానే మన మెదడులోకి నానో ప్లాస్టిక్ వెళ్తుంది. దీని ద్వారా తీవ్ర అనర్థాలకు గురవుతున్నారని ఇప్పటికే ఎన్నో పత్రికలు, ఎన్నో వ్యాసాలు మనకు తెలియపరిచాయి. అలాగే ఈరోజు కూడా ఇంకొక కథనం చూస్తున్నాం. మార్చి 24 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె. 10లో మెరుద్దాం. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థుల సాధన. గుంటూరు. పన్ను చెల్లింపుదారులకు ఏది బెస్ట్? ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే భేషని మోతీలాల్ ఓస్వాల్ చెప్పారు. ముఖ్యంగా రంగాలు ఏంటంటే హెచ్ఆర్ఏ, ఎల్టీఏ తదితర ప్రయోజనాలు. ఆ రంగాల గురించి మనం మాట్లాడుకుంటే హెచ్ఆర్ఏ, ఈఎల్ఎస్ఎస్ 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్సీఎస్ తదితర వాటిని క్లెయిమ్ చేసుకునే వీలు ఉండదంట. అట్టహాసంగా గాది శ్రీనివాసులు నాయుడు నామినేషన్. ఇవి నాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్. ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.